క్రీస్తునామ సంవత్సరం ఉగాది 2025 నుంచి ఉగాది 2026 వరకు తులారాశి వారికి అభివృద్ధి పదంలో ఉంది. అంటే లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ప్రోగ్రెసివ్గా ఉంది. లాస్ట్ ఇయర్ అంతా కూడా క్రోధనామ సంవత్సరంలో అష్టమ గురుడితో చాలా బాధలు పడ్డారు. కాకపోతే గుడ్డిలో మెల్లన్నట్టు అప్పులు ఫస్ట్ క్లాస్ లభించినాయి అన్నమాట. ఇప్పుడు ఆ అప్పులన్నీ కూడా తీర్చేసేటటువంటి అవకాశం మనకి బృహస్పతి ఇస్తున్నాడు ఈ సంవత్సరంలో. అంటే ఆదాయాలు విపరీతంగా పెరిగిపోతాయి. తులారాశి వారి వీళ్ళకు భర్తలు ఉంటారు కానీ కాపరాలు ఉండవు అన్నట్టు ఉంటాయి. ఒకచోటే ఉంటారు వాళ్ళు. భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు అని చెప్తున్నారా? అంటే కొట్లాటలు ఉండవు కానీ ఒకే చోట ఉంటారు కానీ దాంపత్యం ఉండదు, ఏకాభిప్రాయం ఉండదు. ఇప్పుడు భర్త ఉంటాడు, పొల్ల విరిచినట్టుగా పొడుస్తా మాట్లాడుతూ ఉంటాడు. ఆ విధంగా ముఖ్యంగా ద్విద్వాదశ స్థితిగతులైనటువంటి కన్యారాశి తులారాశి దంపతులు ముఖ్యంగా వాళ్ళకి అసలు పడదు. కాబట్టి ఇలా మిగతా రాశుల వాళ్ళకి కొద్దిగా పర్వాలేదు. ఇక ఈ యొక్క తులారాశి వారికి గురుడు భాగ్య స్థితిగతుడు అవడము, అన్నిట్లకంటే లాభం ఏమిటంటే కేతువు లాభస్థితిలోకి రావడము, అలాగే చక్కగా షష్ఠ స్థితిగతుడైనటువంటి శనిగ్రహం మార్చి 29 తర్వాత అద్భుతాలు చేసేస్తుంది. వీళ్ళ ఆయుర్దాయాలు తెగ పెరుగుతాయి. అంటే